నేను మొన్న కూడా చూశా. ఏంటో కొద్దిగా ఆవేశపడిపోతున్నారు, చాలా ఎక్కువ ఆవేశపడిపోతున్నారు, అనవసరంగా ఆవేశపడిపోతున్నారు. మీకు అసలు జ్ఞానం ఉందా, ఇంగిత జ్ఞానం ఉందా? మీ నాలుకలకి అని ఆగాడు. అంటే నాలుక అని కోస్తానబోయాడు, మళ్ళా తాళం వేస్తా అంట, నాలిక తాళం వేస్తా అంట. ఎవరు నాలిక తాళం వేస్తావో నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఎక్కడో ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో మీరు మాట్లాడుతున్నారు. వైల్డ్ ఎలిగేషన్స్, ఎంత దుర్మార్గమైన ఎలిగేషన్ చేస్తున్నారు మీరు. ప్రజలు నమ్మాలి, నమ్మే విధంగా ఉండాలి. నమ్మసఖ్యంగానేటువంటి ఎలిగేషన్స్ ఇవాళ మీరు చేస్తున్నారు. ఏమంటున్నారంటే ప్రకాశం బ్యారేజీని పగలగొట్టేసేయాలని 3 పడవలను పంపేసి అందరినీ ముంచేసి కృష్ణా గుంటూరు జిల్లాను సర్వనాశనం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. దానికి ముందు ఇందాకే మా సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఏమిటి ఆరోపణ నాకు అర్థం కాల. తిరుపతి లడ్డూ ప్రసాదం యానిమల్ ఫ్యాట్ని నెయ్యిగా ఉపయోగించారనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆరోపణ మీరు చేస్తున్నారు. వైల్డ్ ఎలిగేషన్ చేస్తున్నారు. ఎంతమంది భక్తులు ఉన్నారు ఈ దేశంలో, శ్రీవారి భక్తులు, వాళ్ళందరికీ ఒక రాంగ్ మెసేజ్ పంపించేటటువంటి తప్పుడు అభిప్రాయం కలిగించే విధంగా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. దానితో పాటుగా చంద్రబాబు నాయుడు గారు ఈ బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లోలో ఎక్కడైతే ఏరియా